హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే క్యాబేజీ కర్రీ చేస్తున్నా. బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి ఫ్రెండ్స్. అందరూ ఆనియన్ పెట్టుకుందాం. ఓకే, టమాటా, ఉల్లిగడ్డ, క్యాబేజీ తరిగి పెట్టుకున్నాను అనమాట. 3 కలిపి తాలింపులో వేద్దాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేస్తే కొంచెం మెత్తపడిపోద్ది కదా. క్యాబేజీ కర్రీకి అయితే లేట్ అయితే ఉండదండి, తొందరగా అయిపోద్ది. 10 నిమిషాలు అంతే. పది నిమిషాల్లో మగ్గిపోద్ది ఫ్రెండ్స్. అది మనకు డ్యూటీకి టైం అయ్యి అర్జెంటుగా మనం వెళ్ళాలనుకుంటే ఒక 10 నిమిషాల్లో కర్రీ రెడీ కావాలంటే ఇలా చేసుకుంటే 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది కర్రీ. కొంతమంది నైట్ వర్క్ చేసుకొని నైట్ డ్యూటీలు ఏదైనా ఉంటే ఆన్లైన్లో చేసుకుంటూ ఉంటారు కదా. పొద్దుపోయేదాకా కుదరకపోతే తెల్లారులు ఈసారి లేట్ అయిందనుకో పక్కనలో వేసి ఒక 10 నిమిషాల్లో ఏమన్నా క్యారేజీకి మనకు బాక్సులు కావాలి కదా. ఇలా చేసుకుంటే ఒక 10 నిమిషాలు అయిపోద్ది. చూడండి, మూత పెట్టకుండా ఆల్రెడీ అయిపోయింది కూడా చాలా వరకు. అది 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. కొంచెం ఎల్లిపాయలు కారం, కొంచెం ఎల్లిపాయ కారం నూరుకుందాం మనం ఈలోపు. మనం నూరు పెట్టుకున్న ఎల్లిపాయ కారం వేసుకోవాలి, బాగుంటుంది.
మంచి వాసన చూడు, ఎంత కమ్మట వాసన వస్తుంది. ఆ వాసనకే తినాలనిపిస్తుంది. మరొక 2 నిమిషాలు. నూనె పైకి తెలియదు చూసారా ఫ్రెండ్స్, ఎల్లిపాయ కారం వచ్చి ఎంత బాగుందో. ఎందుకంటే మనకి క్యాబేజీ కూర కొంచెం సప్పగా అనిపించింది. మనం మామూలుగా ఒక టమాటా వేసింది, నేను ఒకటే టమాటా వేసాను, కొంచెం పెద్ద టమాటా, ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ. మనం ఉప్పు పసుపు కారం అన్నీ వేసి మగ్గినాక మనం కొంచెం ఎల్లిపాయ కారం వేసుకుంటే సరిపోతుంది. చూడండి 10 నిమిషాలు మగ్గిపోయింది. చూడండి బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం డ్యూటీలకు వెళ్ళే ముందు అడవుడికి వెళ్తుంటాం కదా, 10 నిమిషాల్లో బాగా టేస్ట్గా, బాగా రుచిగా, తొందరగా అయింది కర్రీ కూడా. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా. సరే ఫ్రెండ్స్, మరి నా వీడియోలు చూడండి ఫ్రెండ్స్, అందరూ చూడండి ఫ్రెండ్స్. మీరు నా దేవుళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి కర్రీ రెడీ అయిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, క్యాబేజీ కూర ఎంత బాగా రెడీ అయిందో.